వెల్కమ్ బ్యాక్. స్మోకింగ్ అన్న హుక్కా డేంజర్ అన్న విషయం తెలియక చాలా మంది స్టూడెంట్స్ దానికి బానిసలవుతున్నారు. అందులో ఎంజాయ్మెంట్ ని వెతుక్కుంటున్నారు. ఎక్కడ అవగాహన లోపం జరుగుతోంది, వీరికి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎందుకు వీటిలో చాలా మంది ప్రోత్సహిస్తున్నారు, దీనిపై వివరాలు అందించడానికి విశ్లేషణ అందించడానికి విద్యావేత్త వాసిరెడ్డి, అదేవిధంగా మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్న మనతో పాటు ఉన్నారు. ముందుగా వాసిరెడ్డి గారితో మాట్లాడదాం. వాసిరెడ్డి గారు, ఇదంతా చూస్తుంటే మైనర్లు ఎందుకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు? దీనికి ఫ్రెండ్స్ ప్రెషర్ అండి. ఒకరు వెళ్తారు. నిన్న ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడడం జరిగింది. ఇందాక ఎంటర్ అని చెప్పారు మన వాయిస్ ఓవర్లో. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా ఇవాళ ఈ హుక్కా సెంటర్స్కి బానిసే అన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక సీనియర్ స్టూడెంట్, వాళ్ళకంటే కాస్త పెద్ద అయిన వాడు, వాళ్ళు వెళుతున్నారు గేమింగ్ జోన్ అని, వీడియో గేమ్స్ అని, కంప్యూటర్ గేమ్స్ అని, బౌలింగ్ అని వెళ్తున్నారు. అక్కడ నిర్వాహకులు ఫ్రూట్ ఫ్లేవర్స్లో ఉంటున్నాయి, మీరు ఏం డబ్బులు కట్టక్కర్లేదు, ఒక్కసారి టేస్ట్ చేయమని చెప్పి వాళ్ళని ఫస్ట్ టైం ల్యూర్ చేస్తున్నారు. ఒక్కసారి అలవాటు అయిందనుకోండి, ఇంకా ఆ తర్వాత పెరుగుతుంది. వాడు వెళ్ళి 10 మంది స్నేహితులు చెప్తాడు, ఏం కాదురా, ఇవన్నీ మామూలు రాజకల్ చల్తా అంటే ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ కాలేజీల్లో జూనియర్ కాలేజీ నుంచి మొదలెట్టి ఇంజనీరింగ్ కాలేజీల దాకా నువ్వు హుక్కా తాకపోయినా, కనీసం బీర్ తాకపోయినా, నీకు బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో లేకపోతే నువ్వు టోటల్గా అవుట్డేటెడ్, ఎందుకు పనికిరావు, దద్దమ్మ కింద లెక్కండి. అలాంటి కల్చర్ ఇవాళ ప్రివేలింగ్లో ఉంది మనకి, మన సమాజంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో. అలాంటి పరిస్థితుల్లో ఒక యావరేజ్ మెంటాలిటీ, అంటే కాస్త డోసైల్గా ఉన్న అబ్బాయి అమ్మాయి కూడా అందరు ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, అయినా ఒక్కసారి టేస్ట్ చేస్తే ఏమవుతుంది. ఇలాంటి వ్యసనాలన్నీ కూడా ఒక్కసారి అడ్వెంచర్ కోసం టేస్ట్ చేద్దామని మొదలవుతుంది. ఆ తర్వాత మెల్లగా 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 ఒక డోసేజ్ పెంచుకుంటూ, ఇంకా ఇది కేవలం పొగాకుతో ఆగుతుందని అనుకోవట్లేదు, ఆ తర్వాత డ్రగ్స్కి వెళ్తుంది. గత 3-4 నెలలుగా చూసాం మనం హైదరాబాద్లో అనేక చోట్ల డ్రగ్ పెడలర్స్ పట్టుబడ్డారు. ఎక్టసీ అని రకరకాల పేర్లతో మత్తు మందుల్ని వాడడం జరుగుతుంది. ఒక్కసారి బానిసయ్యారంటే ఇంకా దాని నుంచి బయటపడడం అసాధ్యం. ముఖ్యంగా ఏమైనా గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇందులో మంచిని గ్రహించడం అనేసి చెడుని కూడా, అంటే ఒక ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు కూడా ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఒక స్టైల్ గా కానీ లేకపోతే స్టేటస్ గా కానీ ఫీల్ అవుతున్నారంటారా? రకరకాల కారణాల వల్ల అండి. మీడియా కావచ్చు, గత 20 సంవత్సరాలుగా మన సమాజంలో వచ్చిన మార్పులు, ఇందాక మీరు అన్నట్టుగా ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో ఒక నియో లిబరలిజం వచ్చింది. ఇలా ఉంటేనే మనకి ఫ్యాషన్ అనడం, సినిమాలు కావచ్చు, ఈ విధంగా సొసైటీ మొత్తం మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులకి పిల్లల గురించి పట్టించుకునే టైం లేదు. వాళ్ళ వ్యసనాలంటే నా ఉద్దేశం బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్సే డబ్బు సంపాదనే ఒక వ్యసనం చాలా మందికి. అది లేదనుకోండి, లేదా దాంతోపాటు ఇవాళ రాజకీయ మార్పులు జరుగుతున్నాయి. సరే, ప్రజాస్వామ్యంలో అవేర్నెస్ ఉండాలి, కానీ దానిపైన ఈయన సీఎమా ఆయన సీఎమా ఈయన మంత్రా తమకు సంబంధం లేకపోయినా గంటలు గంటలు చర్చ. ఇక తల్లులకేమో ఇక వాళ్ళ వ్యాపకం, టీవీ సీరియల్స్ కావచ్చు, లేదా చీరలు కొనుక్కోవడం. ఒక విద్యావేత్త అంటే గురువులకు కూడా, లేకపోతే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ పరిసరాల్లో ఏం జరుగుతున్నాయని తెలుసుకోవాల్సిన విషయం, ఒక బాధ్యత అంటూ ఉండుంటుంది కదా. తప్పనిసరిగా ఉందండి. కాకపోతే ఎన్ని పాఠశాలలు ఆ విషయంలో తలదూరుస్తున్నాయి. పాఠశాల నుంచి వాళ్ళ చాలా కళాశాల నుంచి తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేము ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తున్నాం, మార్కులు ప్రొడ్యూస్ చేస్తున్నాం అంతే అన్నట్లుగాని హోలిస్టిక్గా పిల్లల్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలి. వాళ్ళ యొక్క క్యారెక్టర్, మార్క్స్ కంటే నాలెడ్జ్ కంటే క్యారెక్టర్ చాలా ముఖ్యమైనదన్న ఫోకస్ చేసే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, బట్ చాలా తక్కువ. ఇంత ఉన్నప్పుడు ఒక విధంగా గాలి వీస్తుంది. వాళ్ళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ పరిసరాల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ దగ్గరగా డ్రగ్స్ అమ్మే పరిస్థితి ఇవాళ ఉంది. మామూలు హుక్కాలు కాదు, హుక్కాలు దాటిపోయి డ్రగ్స్ అమ్మే పరిస్థితి ఉంది. నిజానికి పోలీసులు నిందించి కూడా లాభం లేదండి. సొసైటీ ఇంత స్ట్రాంగ్గా ఇలా వెళుతుంటే, ఇటీవల కాలంలో ఈ బంజారా హిల్స్లోనే, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో సినిమా తారలు కూడా పట్టుబడ్డారు. పాపం నిజాయితీ గల పోలీసు అధికారి ఆ విషయం పట్టుకున్నారు, కానీ మెల్లగా కేసు ఎక్కడో ట్రాన్స్ఫర్ అయింది, అది కాస్త అదృశ్యమైంది. నిజానికి పిల్లలపైన కేసు పెట్టద్దు అనడం మానవీయ కోణం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, కానీ పిల్లల్లో అంత అమాయకత్వం కూడా లేదండి. కాస్త భయం ఉండాలి చట్టం అంటే. కనీసం ఒక రోజు వాళ్ళు లాకప్ లో ఉండే పరిస్థితి కనుక ఉంటే భయం ఉంటుంది. ఒక పాయింట్ తీసుకొస్తున్నారు అంటే పిల్లల్లో కౌన్సిలింగ్ అని కాదు, కానీ వాళ్ళు దాన్ని ఒక లైట్ గా తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే ఎవరు ఏం చేయలే అని ఒక ధీమాత వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. సో అదంతా పోవాలంటే ఏం చేయాలంటారు? కౌన్సిలింగ్, యాజ్ హీ సెడ్, కౌన్సిలింగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్. ఇంట్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇంకోటి ఏమిటంటే అన్ని కాలేజెస్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కాలేజెస్ మంచి మార్కులు ఒకటి, ర్యాంకులు ఒకటి. రెండోది వచ్చేసిందే ఎంత ఫీజులు వస్తున్నాయి, ఎట్లా సంపాదించాలి, ఇంకో 4 కాలేజీలు ఎట్లా కట్టాలనే దృక్పథంతో పోతున్నారు. కానీ మన పిల్లోళ్ళు చేరినారు మన దగ్గర, వీళ్ళకి ఒక మారల్ నేర్పించాలి, ఒక క్యారెక్టర్ని పెంచాలి, ఒక మంచి ఉద్దేశంతో మన విద్యావేత్తలుగా బయటికి పంపిస్తే మన కాలేజీకి రేపు పెద్దవాళ్ళు అయిపోతే మనకు కూడా మంచి పేరు వస్తుందనే దృక్పథంతో చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా వరకు మేబీ 2-3%. అదేవిధంగా కౌన్సిలింగ్ ఇన్ ది సెన్స్
పిల్లోడు తండ్రి ఎక్కడో పోయినా తల్లి ఉంటుంది ఇంట్లో, వస్తానే ఎన్ని గంటలకు కాలేజ్ అయిపోయింది, బస్సు ఎన్ని గంటలకు దొరికింది, నువ్వు ఏమొచ్చో కాస్త ఫ్రెండ్లీగా కూర్చొని ఏం బాబు హాఫ్ అన్ అవర్ లేట్ అయిందా అని అడగాలి. అడిగి ఆ ఇన్ బిట్వీన్ వాట్ హ్యాపెండ్ అని ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఆరాధిస్తే నేను నా ఫ్రెండ్ విజయ్ రామకృష్ణతో కలిసిపోయానండి అని ఒకరోజు ఎక్కడికి వెళ్ళారా అంటే ఏం లేదు అక్కడెక్కడో బిలియర్డ్ ఆడడానికి. అప్పుడు భర్తతోనో తమ్ముడితోనో లేకపోతే ఇంకోళ్ళతోనో చెప్పి ఇప్పుడు ప్రతిసారి బిలియర్డ్ అంటున్నాడు, అదేదో క్యారమ్స్ అంటున్నాడు, ఒకసారి వెరిఫై చేస్తే బాగుండని ఆమెనా చెప్పాలి. చెప్తే ఇంకోసారి ఎప్పుడైనా ఒక రోజులో తండ్రి పోయి ఈ విధంగా జరుగుతోందని చెప్పి చూసి వాడిని మందలించే ఇది కూడా ఉంది. అవన్నీ కూడా వదిలేస్తే మనం ఇప్పుడు మీరు చెప్పారు 24 hours లోపల పెడితే వాళ్ళ కెరీర్ నాశనం అయిపోతుంది. వితౌట్ అరెస్ట్ అనాథరైజ్డ్గా పోలీస్ లాకప్లో చట్టపరంగా ఎవరిని పెట్టలేరు. ఆ విధంగా చట్టపరంగా పెట్టాలంటే అతని పైన కేసు పెట్టాలి. కేసు పెడితే అది గ్యారంటీగా శిక్ష పడింది అనుకో, ఒకరోజు జైలు శిక్ష పడినా వాడు శిక్షార్హుడు, ఇంక మళ్ళీ జీవితంలో ఏ ఉద్యోగం రాదు. కాబట్టి అది మానవీయత కోణంలో చిన్నపిల్లలు కాబట్టి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏమిటంటే భయపెట్టాలి అంటే యూ కెనాట్ స్లాప్ దెమ్ అకార్డింగ్ టు రూల్స్. యూ కెనాట్ కొట్టేదానికి లేదు, భయపెట్టాలి. ఏ విధంగా భయపెట్టాలి? తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ కాలేజీలో జరిగే ప్రిన్సిపల్స్కి వాళ్ళకి లెటర్లు రాసి వాళ్ళు ఏదైనా నోటీస్ బోర్డులో పెట్టాలి, ఫలానావాడు ఈ విధంగా హుక్కా తాగితే పట్టుబడ్డారు, పోలీస్ స్టేషన్లో ఉంచారు అనే విధంగా కూడా కొంచెం పెట్టి తల్లిదండ్రులకు కూడా పిలిపించి చెప్తే తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళకి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, పిల్లలకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి దీన్ని ప్రచారంలోకి తేవాలి. దిస్ త్రూ మీడియా ఆర్ ప్రింట్ మీడియా. పలానా అబ్బాయిలు మొహాలు ఎందుకు చూపించరండి? దర్జాగా తాగేటప్పుడు వై షుడ్ డూ బ్లాంక్ దేర్ ఫేసెస్? లెట్ దెమ్ షో. చేసే పనే కదా, సిగ్గుపడాలి. లెట్ దెమ్, అరే వాడు తాగాడు కదా, నేను వీరుణ్ణి తాగానని కాలర్ ఎత్తుకోలేడు కదా, అరే టీవీలో వచ్చింది నీ పైన కేసు పెట్టేవాళ్ళు, ఇంకోసారి పోతే నువ్వు దొరికిపోతావు. వాళ్ళు అంటారు పిల్లలు, ఇంకోసారి పోతే దొరికిపోతావు మామ, అయిపోయింది నీ కథ, జైలుకి పోతావు అంటారు పిల్లలు. కాబట్టి ఆ విధంగా చేస్తే డెఫినెట్గా వాళ్ళలో మార్పు వస్తుంది. మీడియా వాళ్ళు డెఫినెట్గా మీరేమంటారు వాసిరెడ్డి గారు? ఫేస్బుక్ లో, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ లో నాకు తెలిసిన ఒక అబ్బాయి మొత్తం 12 ఫోటోలు హుక్కా తాగుతూ రకరకాల, ఆయన చూస్తే ఆ కళ్ళు చూస్తే నాకు అది కేవలం టొబాకో అనిపించట్లేదు, డ్రగ్స్ అనిపిస్తుంది. నీట్గా ఫొటోస్ పెట్టుకున్నాడు. ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే మేము చేస్తున్నది చాలా కరెక్ట్. ఇందులో ఇన్ఫాక్ట్ నేను మాట్లాడితే చాలా మంది పిల్లలతో దాంట్లో తప్పే ఉందండి, మా ఫ్రెండ్స్ అంతా చేస్తున్నారు, ఫ్రూట్ ఫ్లేవర్సే కదా అని కొంతమంది అమాయకంగా ఏముంది పర్లేదు ఇవన్నీ కూడా మేము పెరిగి పెద్దవాళ్ళు అయిపోయాం అన్న యాటిట్యూడ్ ఉందండి. ఇన్ఫ్యాక్ట్ మన ఇవాళ చాలామంది హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ బాధ్యతల గురించి మాట్లాడడం వాళ్ళు తగ్గిపోయారు. మానవ హక్కులు ఇందాక సార్ అన్నట్టుగా పొరపాటున ఎవరైనా పోలీస్ అధికారి మంచి ఉద్దేశంతో పిల్లవాడిని ఎవరినైనా కొట్టినా అదో పెద్ద సమస్య అయిపోయి మానవ హక్కుల సంఘం అని ఇలా వెళ్ళిపోతుంది. కానీ బాధ్యతల గురించి మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు. నిజానికి ఇక్కడ పిల్లల్లో అవగాహన తీసుకురావాలి. పిల్లలకి ఈ విషయాలపైన అవగాహనతో పాటు ఒక విధమైన భయం కూడా ఉండాలండి. ఎలా తీసుకొస్తామని చర్చించుకోవచ్చు కానీ పట్టుబడ్డామంటే మన క్యారియర్ నాశనం అవుతుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుంది అన్న భయం తీసుకురావాలి. నిర్వాహకుల పైన అసలు ఇప్పుడు మద్యపానం అంటే కనీసం బార్లు అది గొప్ప విషయం కాదు కానీ కనీసం కొంత అర్థం చేసుకోవచ్చు. స్మోకింగ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టొబాకోని బ్యాన్ చేస్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా వద్దని రియలైజ్ అవుతుంటే ఇండియాలో ఇలా పెరిగిపోతూ పోతే క్యాన్సర్ వచ్చి డ్రగ్స్ తీసుకుని అసలు మొత్తం యువత నిర్వీర్యం అయిపోతుంది. ఇది చాలా సీరియస్ సామాజిక సమస్య అండి. దీన్ని అర్థం చేసుకుని నిర్వాహకులపైన చర్యలు తీసుకోవడం, పాఠశాలలు కూడా దీనిపైన నిజంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీనికోసం ఇంకా సమయం ఇంకా కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. సో మన దగ్గర సమయం ఇప్పటికైతే లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర లైసెన్సింగ్ అథారిటీకి ఈ హుక్కాలకి ఎవరు పర్మిషన్ పోలీసు వాళ్ళు ఇవ్వలేరు, గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇట్ ఈస్ బికాస్ అది లేదు. దానివల్ల అది కూడా ఆలోచించాలి. దీనికి లైసెన్సింగ్ విధానం పెద్ద పెద్ద హోటల్లో పెడితే వాళ్ళకి హెవీగా లైసెన్సింగ్ పెట్టేటట్టు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు, అదేవిధంగా వాసిరెడ్డి గారు.